హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు బ్యాంకింగ్ వాల్ ఛానల్. ఈ షార్ట్లో నేను ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ రిలేటెడ్ క్వశ్చన్స్ చెప్తాను. ఇక్కడ లెటర్స్ ఉన్నాయి చూడండి, వాటికి కోడ్స్, అవి డిజిట్స్ కావచ్చు, సింబల్స్ కావచ్చు ఇచ్చారు. అయితే ఇందులో మనకి ఇప్పుడు లెటర్స్ ఎంకేఏడి సంథింగ్ ఉన్నాయి కదా, డిజిటల్ కోడ్ అని చెప్పేసి 7% $6 అలా ఉన్నాయి కదా. అంటే ఎంకి 7 అనేది కోడు, కేకి పర్సెంటైల్ అనేది కోడు, ఏకి డాలర్ అనేది కోడు, అలా రిమైనింగ్ కూడా వాటి కింద ఇచ్చినవి వాటి కోడ్స్ అన్నట్టు. ఇక్కడ మనకు క్వశ్చన్స్ ఇస్తారు. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ WHIMTD ఉంది కదా, ఈ డబ్ల్యూ కోడ్ ఏంటో ఇక్కడ 808 కదా, అలా దాని కోడ్ ఏమొస్తుంది అనేది మనం చూడాలి. కాకపోతే ఇక్కడ 3 కండిషన్స్ని కూడా ఇచ్చారు. ఆ 3 కండిషన్స్ ఏంటి, దాన్ని బట్టి మనం ఆ కండిషన్స్ని కూడా ఇందులో మిక్స్ చేసి దాని కోడ్ ఏమవుతుంది, కరెక్ట్ కోడ్ ఏమొస్తుందో చూసుకోవాలి. ఫస్ట్ కండిషన్, ఇఫ్ ద ఫస్ట్ లెటర్ ఈజ్ ఏ కాన్సనెంట్ and the last letter is a vowel, both are to be coded as the code for the vowel. అంటే ఫస్ట్ లెటర్ కాన్సనెంట్ అయి ఉండి లాస్ట్ లెటర్ ఓవెల్ అయి ఉంటే రెండు కూడా ఓవెల్ కోడే పెట్టాలి. ఫస్ట్ కాన్సనెంట్ కోడ్ అనేది మనం పెట్టొద్దు, దానికి కూడా ఓవెల్ కోడ్ అనేది ఇవ్వాలి. చూడండి, ఫస్ట్ లెటర్ కాన్సనెంట్ అండ్ లాస్ట్ లెటర్ ఓవెల్, దెన్ ఈ రెండు కోడ్లు కూడా ఓవెల్ కోడ్ ఇచ్చేయాలి. కాన్సనెంట్ ఓవెల్, ఇది కండిషన్ 1. సెకండ్ కండిషన్ వచ్చేసి, ఇఫ్ ద ఫస్ట్ లెటర్ ఈజ్ ఏ ఓవెల్, లాస్ట్ లెటర్ ఈజ్ ఏ కాన్సనెంట్. ఫస్ట్ లెటర్ ఓవెల్, లాస్ట్ లెటర్ కాన్సనెంట్. ద కోడ్స్ ఫర్ ద ఫస్ట్ అండ్ ద లాస్ట్ లెటర్స్ ఆర్ టు బి ఇంటర్చేంజ్డ్. అంటే ఇక్కడ కాన్సనెంట్ కోడ్ ఓవెల్ అయింది, ఓవెల్ కోడ్ కాన్సనెంట్ అవుతుంది. అండ్ థర్డ్ కండిషన్ వచ్చేసి, ఇఫ్ ద థర్డ్ లెటర్ ఈజ్ ఏ ఓవెల్, ఇట్ ఈస్ టు బి కోడెడ్ యాజ్ డెల్టా. ఇప్పుడు ఫస్ట్, సెకండ్, థర్డ్, ఈ థర్డ్ లెటర్ అనేది మనకి ఓవెల్ అయితే దీని కోడ్ డెల్టా. అంటే దీనికి ఇచ్చిన కోడ్ కాకుండా మనం దీని ప్లేస్లో డెల్టా కోడ్ చేయాలి. ఈ కండిషన్స్ బేస్ చేసుకొని కింద క్వశ్చన్స్ ఉన్నాయి, అవి సాల్వ్ చేయండి. నేను అవి ఈ షార్ట్లో అప్లోడ్ చేస్తాను. కామెంట్స్ రూపంలో మీ ఆన్సర్ని తెలియజేయండి. ఈ షార్ట్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ షార్ట్కి ఒక లైక్ కూడా చేయండి. ప్లీజ్ వాచ్ మై వీడియో.